ముఖ్యమంత్రి పర్యటనపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్కి రూపకల్పన చేసింది. ఈ నేపథ్యంలోనే బాపట్ల జిల్లా బాపట్ల ఉన్న మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. వినూత్నంగా అంటే ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా ఏ పాఠశాలలు ఎవరు నిర్వహించని విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ని అది ఉపాధ్యాయులను అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి విద్యార్థుల యొక్క ప్రగతి అదేవిధంగా వాళ్ళ ప్రతిభకు సంబంధించి వివరాలు అదేవిధంగా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల మీద తల్లిదండ్రుల దృష్టి తీసుకెళ్ళటం అదేవిధంగా ఉపాధ్యాయులను మరియు అదేవిధంగా తల్లిదండ్రుల మధ్య ఒక సత్సంబంధాలు క్రియేట్ చేసి ఉపాధ్యాయుల ఉన్నతికి వారి ఉత్తమ భవిష్యత్తుకి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు 10:30 గంటలకు మనకు మున్సిపల్ ఉన్నత పాఠశాలకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉదయం 10ంటికే ఇక్కడ ఈ వేదిక దగ్గర చేరుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అంటే తల్లిదండ్రులు ఆహ్వానం కావచ్చు అదేవిధంగా విద్యార్థులు అదే వారికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారని కూడా ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 850 మంది విద్యార్థులు వాళ్ళ దాదాపు 1600 మంది తల్లిదండ్రులు అదేవిధంగా ఒక 60 మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో ఈ బాపట్ల ఉన్నత పాఠశాలలో పాల్గొనున్నారు. ఈ పాఠశాలలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అదేవిధంగా విద్యాధికారులు సర్వం సిద్ధం చేశారు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు అటు విద్యార్థులతో అదేవిధంగా తల్లిదండ్రులతో మరియు ఉపాధ్యాయులతో కూడా సమావేశం అయ్యి ఈ విద్యార్థుల యొక్క ఉన్నతికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా వాళ్ళ ఉత్తమ భవిష్యత్తు అందించడానికి ఎలాంటి కార్యాచరణ అంటే విద్యా సంబంధిత అంశాల్లో కావచ్చు లేదా వాళ్ళ వ్యక్తిగత సంబంధించిన అంశాల్లో కావచ్చు వాళ్ళ పురోభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ ఉత్తమ విద్యార్థులుగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనే విషయం మీద చర్చించనున్నారు. అయితే ఈ కార్యక్రమం అనేది గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో నిర్వహించలేదు. ఇక్కడ చోటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45,000 ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమం ఈరోజు అన్ని చోట్ల ఒకే ఏకకాలంలో జరగనుంది. ప్రతి జిల్లాలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు కావచ్చు ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో అదేవిధంగా తల్లిదండ్రులతో మమేకం కానున్నారు. బాపట్ల జిల్లాలో అయితే చంద్రబాబు ముందు ఈ కార్యక్రమానికి హాజరై ఆ తర్వాత అదేవిధంగా పిల్లలతో అదేవిధంగా తల్లిదండ్రులు సమావేశం అవుతారు. అనంతరం ఈ పాఠశాలలో ఉన్నటువంటి అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి నిర్మాణాలు కూడా పరిశీలించున్నారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాలు మధ్యాహ్న భోజనంలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఆ పాల్గొన్న తర్వాత ఇక్కడ అదేవిధంగా పూర్వ విద్యార్థులు ఈ విద్యా సంస్థలు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగిన విద్యార్థులతో వాళ్ళ యొక్క అనుభవాలను అదేవిధంగా ఆ అనుభవాల ద్వారా పిల్లలకి రేపు మంచి వాళ్ళకి దిశానిర్దేశం చేసేందుకు కూడా కార్యాచరణ రూపొందించారు. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనే తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించడం కూడా జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా తర్వాత బహుమతి ప్రదానం జరుగుతుంది. ఈ విధంగా అటు ఆ తల్లిదండ్రులని విద్యార్థుల్ని ఉపాధ్యాయులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళందరికీ అందరినీ ఒక విద్యార్థి జీవితానికి ఏ విధంగా దోహదపడగలరు వీళ్ళంతా వారి యొక్క ఆలోచనలతో అదేవిధంగా వాళ్ళ విలువైన సలహాలు సూచనలు తీసుకొని వాటన్నింటినీ కూడా కార్యాచరణ ఆచరణలో పెట్టేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. నారా లోకేష్ ప్రస్తుతం ఇక్కడే ఉండి పూర్తి బాధ్యత ఏర్పాట్లని పరిశీలించారు. అదేవిధంగా తల్లిదండ్రులతో అదేవిధంగా విద్యార్థులతో కూడా ఆయన కలిసి మాట్లాడటం జరిగింది. అధికారులు కూడా సర్వం సిద్ధం చేశారు. ఇక్కడ ఇది పెద్ద పండుగ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45,000 పాఠశాలలో జరుగుతుంది. ప్రతి జిల్లాలో కూడా దాదాపు ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకుంటే దాదాపు 3,000 పైగా స్కూల్లోనే ఈ స్కూల్లో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఉన్నారు. ఈ కార్యక్రమం అనేది తమకు ఎంతో ఉపయోగపడుతుందన్నట్టు విద్యార్థులు కావచ్చు తల్లిదండ్రులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇన్నాళ్ళు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ఏదో నామమాత్రంగా ఎప్పుడో అవకాశం ఉన్నప్పుడు ఆ 3 నెలలకో 6 నెలలకో నామమాత్రంగా పెట్టామన్నట్టు జరిగింది. కానీ ఈసారి మాత్రం పూర్తిగా విద్యార్థి జీవితాన్ని మార్చే విధంగా అదేవిధంగా వారికి ఉత్తమ భవిష్యత్తు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. అయితే ఆ దిశగా ఇప్పుడు చూసినట్లయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద పండుగ నిజంగా చెప్పాలంటే పండుగ వాతావరణం పాఠశాలన్నీ కూడా పండుగ వాతావరణంలో ఉన్నాయి. ఆ తరగతి గదులన్నీ కూడా అందంగా ముస్తాబు చేస్తున్నారు. రంగురంగుల కాగితాలతో అదేవిధంగా రంగు వల్లులతో ముస్తాబు చేశారు. ఈ పాఠశాల చూసినట్టయితే విద్యార్థులతో అదేవిధంగా తల్లిదండ్రులతో కళకళలాడుతుంది. ఎటు చూసినా కూడా ఒక పండుగ వాతావరణం ఇది ఒక
ఒక సంక్రాంతి పండుగ లేదా దసరా పండుగ చేసుకుంటామన్న ఒక ఆ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇటు తల్లిదండ్రులు అటు విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం బట్టి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.